హరి ఓం. యవ్వని చేజనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వానినాత్మభవం ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి కొనుచు ఉభయము తానై సకలార్ధ సాక్షియగు అయ్య కలంకుని ఆత్మమూలిని అర్థిదలంతున్. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు అతనినే సెవింతున్. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవడాడు మునులును దివిజులు కీర్తింపనేరరు ఎవని వర్తనము ఒరులు ఎరుగరు అట్టివానిను తింతున్. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురు ఎవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడో. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వన విశ్వం శశ్వదు అజు బ్రహ్మ ప్రభునీశ్వరుని పరమ పురుషునే భజయింతున్. వినుదట జీవుల మాటలు జనుదట చనరాని చోట్ల శరణార్థులకోయనుదట పిలిచిన సర్వము కనుదట సందేహమయ్య కరుణావార్థి. ఓ కమలాప్తవో వరదయో ప్రతిపక్ష విపక్ష దూర కుయోక వియోగి వంజసు గుణోత్తమవో శరణాగతామరానో కహయో మునీశ్వర మనోహరయో విపుల ప్రభావరవే కరుణింపవే తలపవే శరణార్థిన్ ననుగావవే. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి విదురుడికి కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి చెప్తూ ఉండేటువంటి విశేషాలని మనం చూస్తూ ఉన్నాం 25వ అధ్యాయంలో ఆ శ్లోకాల్లో. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక విషయాన్ని ఆ కపిలుడు తల్లి అయినటువంటి దేవహూతికి చెప్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, అమ్మ మహర్షులందరూ కూడా చెప్పారు, ప్రసంగము అంటే చాలా భయంకరమైనటువంటి సంగత్వం కలిగిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళం కాదు, మానవ శరీరాలు కానీ జీవులు కానీ వాళ్ళ చుట్టూ కూడా ప్రపంచం ఉంది, జగత్తు ఉంది. కాబట్టి జగత్తుతో వాళ్ళ ఇంటరాక్షన్ అనేటువంటిది తప్పదది. అలాగ తప్పనటువంటి పరిస్థితిలో మానవుడి జీవితం గడుపుతూ ఉండేటువంటి సందర్భంలో మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్తూ ఆయన ఏమన్నాడు అంటే, ఓ విదురా, సాధువులు అనేటువంటి వాళ్ళు ఉంటారు అన్నాడు. అంటే సాధువులు అనగానే మామూలుగా మనం ఏమర్థం చేసుకుంటామంటే, మామూలుగా కాషాయం కట్టుకున్నటువంటి వాళ్ళు ఏదో నాలుగు కబుర్లు చెప్పి డబ్బులు పట్టుకుపోయేటువంటి వాళ్ళు వీళ్ళని సాధువులు అనుకుంటున్నాం. తప్పేం కాదు, మామూలుగా అది లోకంలో వచ్చేసేటువంటి విశేషం. కానీ ఇక్కడ సాధువు అనేటువంటిది ఏమిటి అంటే వాడు ఒక మనిషి కాదు. సాధువు అనేటువంటి దానికి ఏమిటంటే తితిక్షవ, సహన గుణాన్ని సాధుగుణము అంటారు. సాధువు తితిక్ష, కారుణిక, సుహృతు, సమస్త జీవరాశుల యందు కూడా మిత్రత్వము కలిగేటువంటి గుణమును సాధుగుణము అంటారు.
తర్వాత సర్వదేహినాం అలా ఉంటారు. అజాత శత్రు, ఎవరితోనూ శత్రుత్వం పడేటువంటి లక్షణముగా ఉండేటువంటి ఆ లక్షణాన్ని సాధు లక్షణం అంటారు. తర్వాత శాంత, శాంతంగా ఉండేటువంటి లక్షణము. ఇవి లక్షణాలు, ఇవి ప్రాపర్టీస్. వీటిల్ని ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో, ఎవరైతే వీటిల్ని తీసుకుని వాళ్ళు ఈ 5 క్వాలిటీస్ని కూడా తమ జీవితంలో అన్వయించుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారో, అటువంటి శ్రద్ధాళువులైనటువంటి సాధకుల్ని సాధువులు అంటారు. వాడు సైంటిస్టే కావచ్చు, పొలిటీషియనే కావచ్చు, సాధారణమైనటువంటి మానవుడే కావచ్చు, ముష్టాడైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు. అంతే తప్ప సాధువుకి గుణాలు ఉంటాయి అని చెప్పేసేసి మనం ఈ కాషాయం కట్టుకునేటువంటి వాళ్ళ చుట్టూ మనం పరుగులు పెడితే వాళ్ళకి గుణాలు ఉండకపోవచ్చు. వాళ్ళకి గుణాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. డ్రెస్ను బట్టి కాదు, గుణాలుని బట్టి అని చెప్పిన తర్వాత దానికి అలా ఆయన డెఫినేషన్ ఇచ్చి ఇవే సాధుభూషణ, ఇవే అలంకారాలు ఆ మనిషికి, ఆ సాధువుకి అని చెప్పిన తరువాత ఇంకా అటువంటి గుణాలు కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడంటే మై అనన్యేన భావేన భక్తిం కుర్వంతి, నాయందే అంటే పరమాత్మ అయినటువంటి నాయందే అంటే నేను అనేటువంటి జ్ఞానస్వరూపం మీదే అన్నిటిలోనూ కూడా వ్యాపించిపోయి ఉన్నటువంటి చైతన్య ప్రకాశం ఏదైతే ఉందో దాని యందు భక్తిం కుర్వంతి, దాని మీద వీడు భక్తి చేస్తూ ఉంటాడో అటువంటి లక్షణము ఈ 5 లక్షణాలు కలిగినటువంటి వాళ్ళలో ఉండడానికి అమ్మ అవకాశం ఉంటుంది. ఇలా ఉండేటువంటి సందర్భంలో ఈ 5 లక్షణాల వల్ల ప్లస్ నన్నే ధ్యానిస్తూ ఉండడం, అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని, అంటే విశ్వవ్యాప్తం అయిపోయి అన్నిటిలోనూ కూడా పరమాత్మ యొక్క చైతన్యం ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఇలా కలుగుతున్నాయి, చేస్తున్నాయి అనేటువంటి దాని మీద భక్తి పెరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏమిటి జరుగుతుంది అంటే త్యక్త కర్మణా త్యక్త స్వజన బాంధవా, అప్పుడు కర్మలు చెయ్యాలి అనేటువంటి రజోగుణ సంబంధమైనటువంటి రజోగుణం నుంచి వాడు మొట్టమొదటి తప్పుకుంటాడు. అంటే రజోగుణము అంటే క్రియాశీలత్వము, కర్మ చెయ్యాలి అనేటువంటి ఒక భావం మనిషిని తోసేస్తూ ఉంటుంది, జీవుణ్ణి తోసేస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనిషి ఉన్నాడు అనుకోండి, వాడికి ఇటు అటు చూస్తాడు, ఖాళీగా కూర్చుంటాడు, ఏమీ తోచనప్పుడు ఇటు అటు చూసి గబగబా వెళ్ళి ఓ చీపురు కట్టు పెట్టి చూడుద్దాం, లేకపోతే టీవీ పెట్టుకుందాం, లేకపోతే గేటు దగ్గరికి వెళ్దాం, లేకపోతే ఎవరికైనా ఫోన్ చేద్దాము, లేకపోతే మిగతా వాళ్ళతో పిచ్చాపట్టి మాట్లాడదాం, ఇది అది, లేకపోతే పోయి గుళ్ళో కూర్చొని ఎవరైనా వస్తే వాళ్ళతో 4 కబుర్లు చెప్పుకుందాం అనేటువంటి ఆ క్రియాశీలత్వం, ఆ పని చేసేయాలి, ఏదో పని చేసేయాలి అనేటువంటి ఇవన్నీ కూడా పనికిరానటువంటి పనులు. ఇక్కడ వీటి ఎక్కడా కూడా నువ్వు నన్ను ధ్యానించటం లేదు, నా యొక్క స్థితిని నువ్వు పట్టించుకోవటం లేదు, నేను ఎవరును అనేటువంటి భావం నువ్వు చేయటం లేదు, కనీసం నువ్వు ఫోటోకి దండం పెట్టడం లేదు. పోనీ గుడికెళ్ళి దండం పెడతావంటే అక్కడ దండం పెట్టకుండా ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటావు. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు త్యక్త కర్మణ, అంటే కర్మలన్నీ వదిలేండి, ఇంట్లో వంట చేయకుండా పడుకున్న తర్వాత దుప్పట్లు మడతెట్టుకోకుండా స్నానం చేయకుండా, ఇవి కాదు కర్మణ అంటే. అవన్నీ కూడా శుచి శుభ్రానికి సంబంధించినటువంటివన్నీ చేయాలి. చేసిన తర్వాత ఈ పనికిరాని కర్మలు ఉన్నాయే వీటిల్ని త్యక్త వదిలేసినటువంటి వాడిని సాధువు అంటారు. అంటే ఆ 5 లక్షణాలతో పాటు ఇవి ఉంటాయి. తర్వాత త్యక్త స్వజన బాంధవా, నీ యొక్క జనుల మీద నీ బంధువుల్ని కూడా నువ్వు వదిలేస్తావు. అంటే వదిలేసేసి వాడిని తలుపులేసేయడం కాదు, అసలు వాళ్ళతో మనం ఏ విధమైనటువంటి బంధాన్ని పెట్టుకోకుండా వాళ్ళందరూ సుఖంగా, ఎందుకంటే నువ్వు అజాతశత్రువు కదా, అందరూ బాగుండాలని కోరుకునేటువంటి లక్షణం నీకుంది కదా. ఆ కోరిక ఫలితం ఎప్పుడు ఇస్తుంది అంటే మై అనన్యేన భావేన భక్తిం కుర్వంతి, నా మీద అనన్యమైనటువంటి భావంతో భక్తి కుదురుకుంటే నీ బంధుజనులందరూ కూడా సుఖంగా ఉంటారు అని చెప్పిన తర్వాత ఈ సాధువులు ఏతాన్, ఇలా ఉండేటువంటి సాధువులు ఉన్నారే అమ్మా, వాళ్ళు అంతే ఇంతుంటే సరిపోతుందా అండి, మేమందరూ కూడా అందరూ లోకా సంస్థ సుఖినో భవంతు, మానవ సేవ మాధవ సేవ అంటే చాలండి, అంతకన్నా అక్కర్లేదండి అని పిచ్చి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో.
అక్కడితో ఆగిపోలేదు. అలా చేసినంత మాత్రంలో మోక్షం వచ్చేసేసి భగవంతుడు వీడికి ప్రత్యక్షమైపోయి గరుడ వాహనంలో వీడు వైకుంఠాన్ని తీసుకెళ్ళిపోయి వీడేదో ప్రహ్లాదున్న గోపికల కింద చేసేస్తారనుకుంటారు వేరే వాళ్ళు. అటువంటివి ఏమీ జరగవు. కానీ ఇవి ఫండమెంటల్ ప్రాపర్టీస్, ఫండమెంటల్ ఈ గుణాలు ఉండాలి. ఉన్న తర్వాత అటువంటి గుణాలు ఉన్నటువంటి ఏతాన్ మృష్టాః, ఏతాన్ అటువంటి వాళ్ళు ఏమిటంటే మృష్టాః వాళ్ళు ఇంకో పని చేస్తారమ్మా. అదేమిటంటే మృష్టాః అంటే పవిత్రమైనటువంటి మత్కథాః, నా కథలను శృణ్వంతి వింటూ ఉంటారు. అది నెక్స్ట్ స్టెప్. మనకు అన్నీ ఉన్నాయి, భక్తి ఉందని చెప్పి గుళ్ళో తిరిగేస్తూ ఉంటాం, ఇంట్లో ఏదో పూజలు చేసేస్తూ ఉంటాము. మృష్టాః కథాన్ శృణ్వంతి చేయటం లేదు, ఆ కథలు విను. అది ఏదైనా వచ్చిందంటే వెంటనే ఛానల్ మార్చేస్తూ ఉంటాం, చెప్పేటువంటి వాడినేమో గుళ్ళోకి రానివ్వకుండా చేసేస్తూ ఉంటాం. ఇలాగేవో మామూలుగా చేస్తూ ఉంటాం. తర్వాత మరియు కథయంతి చెప్తారో అప్పుడు వాళ్ళ మతగత చేతస, అప్పుడు వాళ్ళ చేతస్సు, వాళ్ళ చిత్తము నా యందు లగ్నమవుతుంది. అలాగా నా యందు మనస్సు లగ్నమైపోయి నా చేతస్ వాళ్ళ యొక్క చిత్తము నా యందు లగ్నమవుతుంది. అటువంటి సాధువులని అలా ఉండేటువంటి మనుషుల్ని తాపాహ నతపంతి, వాళ్ళని దుఃఖాలు పీడించవు అన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక విషయాన్ని మనం చేస్తాం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని చెప్పి అంతఃకరణ చతుష్టయం అని మనిషిలో ఉంటాయి. అతి సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఎక్కడ భగవంతుడు ఈ కథలు వినడం వల్ల భగవంతుడు ఎక్కడొచ్చి కూర్చుంటాడు అనేటువంటి విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి ఏంటంటే, ఉదాహరణకి మీరు చీరల షాప్కి వెళ్ళేటప్పటికి ఆ చీరల వాడేమో 10 చీరల ముందు పారేస్తాడు. పారేసేటప్పుడు అప్పుడు మనసు ఏం చేస్తుంది? మనసు అంటే ఏమిటంటే సంకల్ప వికల్పాలకి స్థానం. అది చూస్తుంది, ఈ చీర బాగుంది, దీనికన్నా ఇది బాగుంది, దీనికన్నా ఇది బాగుంది, ఇది అది అని చెప్పి అలాగో అరగంట గంట వాటిని చూస్తూ ఉండి ఆ గంట అయిపోయిన తరువాత అప్పుడు అలాగ ఆ పని చేసి ఇది బాగుంది, ఇది బాగోలేదు, దీనికేమో అది ఉంది, ఇది ఉంది అని చెప్పి ఆ గడబిడ పడుతూ ఉండేటువంటి మనసుని మనసు అంట. అది మనసు ప్రవృత్తి అలా ఉంటుంది. ఇక బుద్ధి అంటే ఏంటంటే, గంట అయిపోయింది, వాడు తిడుతూ ఉన్నాడు, అమ్మ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని వాడు కొంచెం ఇది అంటే పక్కన మొగుడేమో గబగబా ఏదో సెలెక్ట్ చేసుకో న్యూసెన్స్ అని మొగుడు తిడుతూ ఉంటే అప్పుడు ఈ 4 చీరలను పెట్టు పక్కకి అని చెప్పి ఒక స్థిర నిశ్చయం చేసుకుంటుంది మనసు. అది బుద్ధి. అర్థమైందా? అప్పుడు మీరు ఒక డెసిషన్కి వస్తారు ఒక గంటన్నర తర్వాత. అలాగే ఆభరణాలు కానివ్వండి, కూరలు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఏదైనా సరే ఇలాగా కర్మల్లో ఉంటూ ఉంటారు. ఇది రజోగుణం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది. అయిపోయిందా? చీరలు కొనేశారు, 4 చీరలు కొనుక్కున్నారు. పట్టుకొచ్చి ఏం చేస్తారు? బీరువాలో 4 చీరలు 5 చీరలు అలాగా ఒకదాని మీద ఒకటి పెట్టి అలా ఉంచుతారు. ఇలాగ బీరువాలో పెట్టినటువంటి 5 చీరలలోనూ ప్రతి చీర వెనకాల మీ బుద్ధి ఉంది కదా, ఇది బాగుంది అని చెప్పి స్థిర నిశ్చయం చేసుకున్నారు. చీర నెంబర్ 1, చీర నెంబర్ 2, చీర నెంబర్ 3, చీర నెంబర్ 4 ఇలాగ అన్నిటినీ బుద్ధి ముందేమో మనసు నానా గందరగోళం చేస్తుంది. తర్వాత సెలెక్ట్ చేసేసుకున్నారు, బుద్ధి నిశ్చయం చేసేసుకున్నారు, తీసుకొచ్చి ఇందులో పెట్టారు. ఇప్పుడు చేతస్సు అంటే ఏమిటన్నమాట? ఈయన ఏం చెప్తున్నాడంటే మద్గత చేతసః. ఇలాగ మనం కంటిన్యూస్గా వినడం వల్ల, భగవంతుడి యొక్క పవిత్రమైనటువంటి కథలు వినడం వల్ల మనసు ఇటు అటు అయిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ కథ బాగుంది, ప్రహ్లాదుడి కథ బాగుంది, లేకపోతే రామాయణం బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి ఒక స్థిర నిశ్చయానికి వచ్చిన తర్వాత ఆ కథలన్నింటినీ చీరలు పేర్చినట్టు నీ మనసులో పేరుస్తావు. ఇలాగ పేర్పు జరగాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఉదాహరణకి ఏదో చెప్తున్నాం అనుకోండి, ఏదో ప్రవచనం వింటున్నాము, లేకపోతే ఏదో పద్యాలు చదువుతుండేటప్పటికి మనసులోనే చేస్తున్నాం, బుద్ధిలోకి రావటం లేదు. అది అలాగే చీరల్లాగా పేరుకోవటం లేదు, చిత్తంలో పేరుకోవటం లేదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు మీ చీరలు పేర్చారుగా, ఇప్పుడు చీరలు ఏం చేస్తాయంటే, మీరు బీరువా ఓపెన్ చేసినప్పుడు ఆ చీరలు ఏమంటాయంటే, ఇగో ఇది పలానా వాళ్ళు పెళ్ళికి వేసుకున్నప్పుడు ఇది వెళ్ళు, పుట్టినరోజు పండగకి వెళ్ళినప్పుడు ఈ చీర కట్టుకెళ్దాం, ఇంకో దానికి వెళ్ళినప్పుడు ఈ చీర కట్టుకెళ్దాం, తర్వాత ఏదైనా పేరెంటాలకు వెళ్ళినప్పుడు ఇటువంటి చీర కట్టుకుని వెళ్దాం అని చెప్పి మీకు ఆ డెసిషన్ ఇచ్చేటువంటిది ఏమిటంటే, బీరువాలో పేరుకున్నటువంటి చీరలు మీకు ఆ విధంగా ఇస్తాయి.
అదేవిధంగా భగవంతుడు కథలు విని బుద్ధితో నిశ్చయం చేసుకుని ఇవన్నీ మనసులో ఈ కథలన్నిటినీ కూడా ఒకదాని మీద ఒకటి పేర్చుకున్నట్టు చేసినట్టయితే ఆ పేర్పుని చేతస్సు అంటే వాసనలు, చిత్తము అంటారు. ఇప్పుడు ఆ చిత్తం ఏం చేస్తుంది అంటే ఎక్కడ భగవంతుడి గురించి వచ్చినా, భగవంతుడి పాట విన్నా, భగవంతుడి యొక్క ఫోటో చూసినా, ఇంకొకటి చూసినా వెంటనే ఆ కథ గుర్తుకొచ్చి ఆ కథను మన మనసులో ధరిస్తాము. అదన్నమాట. అది ఆయన చెప్పాడు. మతే గత చేతసహ, చేత అంటే చిత్తంలోకి వెళ్తుందమ్మా అని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అటువంటి సాధువులు ఉన్నారే ఇలాగ మనసులో ఆ కథల్ని పేర్చుకుపోయి వాటిల్నే నిరంతరము ధ్యానిస్తూ, వాటిల్నే చెప్తూ, వాటిల్నే వింటూ ఉండేటువంటి అటువంటి సర్వసంగ వివర్జితా, వాళ్ళు మిగతా వాటి మీద దేని మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదమ్మా. అటువంటి ఏతే వారు మాత్రమే సాధవ, వాళ్ళే సాధువులు అంటేను. మీ చేత పూజలు చేయించి 4 ఫోటోలు తీయించేసేసుకుని తీర్థం ఇచ్చేసేసి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు సాధువులు అనరు. నిరంతరము కూడా చేతస్సులో మనసు భావాన్ని పెట్టుకుని మిగతా స్వజనులతోనూ బంధువులతోనూ సంగత్వం వదిలేసేసి ఆ పరమాత్మ యొక్క స్వరూపంలో ఎవరైతే ఉంటాడో వాడు సాధువు. మిగతా వాళ్ళంతా కూడా యాక్టర్స్, వాళ్ళంతా ఏదో నాటకాలు ఆడుతూ ఉంటారు చుట్టూ పెట్టుకొని. కాబట్టి అమ్మ అందువల్ల కావున తే నీకు ఇప్పుడు నువ్వేం చేయాలో చెప్తున్నానమ్మా. నువ్వు తేషు సంగ ప్రాజ్య, అటువంటి మనసులో సంగత్వం భగవంతుడితో సంగత్వం పెట్టుకుని దాని గురించే మాట్లాడుతూ, దాని గురించే వింటూ, దానినే నిరంతరము ధ్యానిస్తూ ఉండేటువంటి తేషు అంటే అటువంటి వారి యందు సంగ, నీవు సంగత్వం పెట్టుకోవాలి. ప్రాజ్య అది నువ్వు కోరుకోవలసినటువంటిది. అటువంటి సత్పురుషుల యొక్క సాంగత్యం కావాలి అని నువ్వు కోరుకోవాలమ్మా. ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాట, వాళ్ళతో సంగత్వం పెట్టుకున్నంత మాత్రం నీకు మోక్షం వచ్చేస్తుందేం కాదు. నువ్వు భగవంతుడు కలిసిపోయి ఇంకా నువ్వు భగవంతుని కలవడానికి చాలా దూరం ఉంది. అంటే అవి ఫస్ట్ స్టెప్స్ అన్నమాట. మేడ ఎక్కాలంటే 10 మెట్లు ఉంటాయి, 2వ మెట్లో 3వ మెట్లో మీద ఉన్నట్టు వీళ్ళతో సంగత్వం పెట్టుకుంటాను. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే సంగ దోషహర, అటువంటి వాళ్ళు నీ సంగత్వంలో ఉండేటువంటి దోషాలు ఉన్నాయే వాటిల్ని హరించి పారేస్తారు. అందువల్ల అటువంటి వాళ్ళు ఉండాలమ్మా అని చెప్పిన తరువాత ఇంకొక స్టెప్ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. సతాం ప్రసంగాన్, సతాం అటువంటి సత్పురుషుల యొక్క ప్రసంగాత్, అంటే బాగుగా, సంగాత్ సంగము వలన అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ వలన, వాళ్ళ మాటలు వినడం వలన, వాళ్ళని కలుసుకుని మనం వాటికి సంబంధించినటువంటి విశేషాలని మననం చేసుకుంటూ ఉండడం వల్ల అప్పుడు ఏం జరుగుతుంది అంటే మమ అంటే ఇక్కడ ఆయన పరమాత్మ కాబట్టి చెప్తున్నాడు నా యొక్క అన్నాడు. అంటే కపిల మహర్షి అంటే పరమాత్మ యొక్క వీర్య సంవిధ. అప్పుడు అటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటల వల్ల నా యొక్క మహిమ యొక్క చక్కని అవగాహన కలుగుతుంది. వీర్య సంవిధ, వీర్య అంటే మహిమ అన్నమాట. భగవంతుడి యొక్క మహిమకు సంబంధించినటువంటి విధ నీకు తెలుస్తుందమ్మా. అంతే తప్ప వాడు తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, వాడేమో ఈ చొక్కా వేసుకొచ్చాడు, ఆ చొక్కా వేసుకొచ్చాడు, ఇది కాదు. వాడు చెప్పేటువంటి మాటల్లో ఉండేటువంటి భగవంతుడి యొక్క మహిమ మీద నీకు చక్కని అవగాహన కలుగుతుందమ్మా. అలాగే వినడం వల్ల ఏం జరుగుతుందంటే హృత్ కర్ణ రసాయన, ఆ కథలున్నాయే అవి హృత్ హృదయానికి, కర్ణ చెవులకి కూడా, రసాయన రసాన్ని అందించేటువంటివి. రసం అంటే పవిత్రమైనటువంటి అనుభూతిని కలిగించేటువంటి ఆ గానాలు కానీ, ఆ రసములు కానీ అవి హృత్ కర్ణరసాయన, అవి హృదయానికి, చెవులకి బాగా సుఖాన్ని కలిగిస్తాయమ్మా. కథా ఆ విధంగా కథలు భవంతి ప్రవర్తిల్లుతాయి. అంటే నీ హృదయానికి, నీ చెవులకి కూడా సుఖాన్ని ఇస్తాయి. అంటే సుఖం ఇచ్చేసింది కాబట్టి నీకు మోక్షం వచ్చేది. అబ్బాయి ఇంకా అప్పుడే మోక్షం రాదండి. నీకు మొట్టమొదటి సుఖానుభూతి కలుగుతుంది. అబ్బా వింటే బాగుండు, ఈ పాటలు వింటే బాగుండు, ఈ కథలు వింటే బాగుండు, ఈ కథలు ఎందుకో హాయిగా చెవులకి సుఖంగా ఉంది, హృదయానికి సుఖంగా ఉంది, హృదయానికి సుఖంగా ఉంది
అని భవంతి ప్రవర్తిల్లుతూ ఉంటాయి ఆ కథల వల్ల. ఇప్పుడు అటువంటి కథల్ని తత్ జోషణాత్, అటువంటి వాటిని సేవించడం వల్ల, అంటే ఏమిటి, సాధు పురుషులతో సంగతం ఉండాలి. సాధు పురుషులు చెప్పేటువంటి కథల్లో ఉండేటువంటి నా యొక్క మహిమ, భగవంతుడి యొక్క మహిమ, గొప్పతనం, గుణాలని సేవించడం వల్ల, అంటే వాటిని మనం మననం చేసుకుంటూ ఉండడం వల్ల, దాని మీద శ్రద్ధ కలిగి వాటిని కావాలని కోరుకుంటూ ఉండడం వల్ల అప్పుడు ఏం జరుగుతుందంటే ఆశుహు తత్ జోషణాత్, వాటిని సేవించడం వల్ల, అంటే ఆ కథలని మన చెవులలోకి మొట్టమొదటి బలవంతంగానే ఎక్కించుకున్నా దాని మీద శ్రద్ధ కలిగి దాని మీద అనురక్తి కలిగించుకోవాలి. మనం చేయాల్సిన పని. మనం శ్రద్ధగా, మనకు అర్థమైనా అర్థమవకపోయినా వినడం ప్రారంభిస్తే అమాయకంగా, ఇంచుక మాయలేక మది నెన్నడువాయని భక్తితోడ వర్తించుచు ఎవ్వడేని, ఎవడైనా సరే ఏ మాయా లేకుండా, ఎస్ ఏదో చెప్తున్నారు లెట్ మీ విండాం అని మనం డిసైడ్ చేసుకున్నట్లయితే, అలా సేవించడం వల్ల ఏమిటి జరుగుతుంది అంటే ఆశుహు శీఘ్రంగా అపవర్గవర్త్మని, మోక్ష మార్గం మీద శ్రద్ధ, రతి, భక్తి అనుక్రమిష్యతి, ఒక దాని వెనకాల ఒకటి వస్తాయి అన్నాడు. అంటే ఏమిటి జరుగుతుందన్నమాట, ఈ కథలు విన్నంత మాత్రంలో మీకు మోక్షం వచ్చేసేసి మీరు భగవంతుడిలో కలిసిపోయేటువంటి స్థితి రాదుటప్పుడే. ఆ కథలు వినడం వల్ల ఆశుహు శీఘ్రంగా మోక్ష మార్గమునందు అపవర్గ ప్రవర్త్మని, ఆ మోక్ష మార్గము యందు మొట్టమొదట శ్రద్ధ. ఆ మోక్ష మార్గం అంటే ఏమిటి, దాన్ని ఎవరు పొందారు, ఎలా పొందారు, దానికి మనం ఏం చేయాలి అనేటువంటి ఒక కుతూహలంతో కూడుకున్నటువంటి క్రియాకలాపాలు వస్తాయి. తరువాత అలా వచ్చిన తర్వాత రతి అంటే ఆసక్తి పెరుగుతుంది. తరువాత ప్రీతి కలుగుతుంది. రతి అంటే ఏమిటంటే విపరీతమైనటువంటి ప్రేమ కలుగుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా ఉండేటువంటిది ఏంటంటే మనుషుల మీద ప్రేమ కలిగి మనం వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాం, వాళ్ళ మీద పెంచంటే వాళ్ళు చెప్పేటువంటి విషయాలు, వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ ఆ మనుషుల మీద మనకు ఉండేటువంటి మమకారం వల్ల, ప్రేమ వల్ల, ఏదో దీనివల్ల ప్రీతి కలుగుతుంది. అటువంటి ప్రీతి కాదు, ఇక్కడ కథలలో ఉండేటువంటి ఆ గొప్ప వీర్య సంవిధం వల్ల ఆ సుఖాన్ని ఇస్తుంది కాబట్టి దానివల్ల రతి ప్రేమ కలుగుతుందమ్మా. తరువాత భక్తి అనుక్రమిష్యతి, ఆ తరువాత నీకు భక్తి వస్తుంది అన్నాడు. అనుక్రమిష్యతి అంటే ఒక దాని తర్వాత, అంటే క్రమంగా కలుగుతుంది. అంటే మొట్టమొదటి శ్రద్ధ కలుగుతుంది, తర్వాత ఏమో దాని మీద ఆసక్తి, ప్రీతి, ఇష్టం కలుగుతాయి. అది అయిన తర్వాత భక్తి కలుగుతుంది. కాబట్టి ఈ భక్తి అనేటువంటిది మనకి వెంటనే వచ్చేసిందండి, గుళ్ళోకి వెళ్ళిపోయాం, పువ్వులు పెట్టేసాం, లేకపోతే అక్కడ ఏదో ఇవి చేసేసాం, ప్రసాదాలు తినేసాం, ఫోటోలు తీసేసుకున్నాం, అంత మాత్రంలో భక్తి కలగదండి. భక్తి కలగాలంటే ఇది చెప్పింది, హృద్ కర్ణరసాయనా తజ్జోషణాత్ ఆశు అపవర్గవర్త్మని శ్రద్ధారతి భక్తి అనుక్రమిష్యతి. అవి ఒకదాని తర్వాత ఒకటి అమ్మా ఇవి కలుగుతాయి. కాబట్టి ఇవి కలగాలి అంటే నువ్వు సాధు సంఘ, అసలైనటువంటి సాధువుల యొక్క సంగత్వంలో ఉండాలి. తరువాత రెండవది వాళ్ళు చెప్పేటువంటి కథలు వినాలి, విని దాని మీద శ్రద్ధ, భక్తి ఇవి కూడా పెంచుకుంటూ ఉండాలి. ఇలా ఉన్న తరువాతే భగవంతుడు నీకు తన దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి అనుగ్రహం ఆ భగవంతుడి కలుగుతుందమ్మా అని చెప్పిన తరువాత విదురుడు ఇలా చూశాడు, బాగానే ఉంది స్వామి, మరి అంతకుముందంతా సృష్టి ఇలా కలిగింది, పంచభూతాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మరి ఈ సోదంతా చెప్పాడు కదా, అది అంత అవసరమా అని అడిగితే దానికి సమాధానంగా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఆయన. భక్త్యా పుమాన్ జాత విరాగ ఐంద్రియాత్ దృష్ట శ్రుతాన్ మద్రచనానుచింతయా చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే రుజుభిర్యోగమార్గైః. విదురా, నీ మనసులో ఉండేటువంటి విషయం నాకు అర్థమైంది అని తల్లికి చెప్తుండగా, విదురుడి యొక్క మనసులో ఉండేటువంటి దాన్ని కూడా మైత్రేయ మహర్షి గ్రహించి
ఈ సృష్టి ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి సృష్టికి సంబంధించినటువంటి విశేషాలు 2వ స్కంధంలోనూ 3వ స్కంధంలో ఇంతవరకు కూడా చెప్పుకుంటూ వచ్చారు కదా, అది ఏదైనా అవసరమా? ఆ కథలు డైరెక్ట్గా వినిస్తే చాలా అంటే అంత పప్పులో గాలేసో అలా కాదది. మానవుడు పుమాన్ మానవుడు ఉన్నాడే, వీడు మతి రచన అనుచింతయ, నేను చేసినటువంటి ఈ సృష్టి రచన ఉందే, ఇప్పుడు కనిపిస్తూ ఉండేటువంటి ఈ సృష్టిలో ఈ విలాసాలన్నీ ఉన్నాయే, వీటి యొక్క స్మరణ చేస్తే భక్త్యా దృష్ట శృతాత్, భక్తితో ఈ సృష్టి ఇంత అద్భుతంగా భగవంతుడు ఇలా చేశాడు అనేటువంటి ఒక ఆ స్మరణ చేస్తూ ఉన్నట్టే దానివలన వాళ్ళకి ఐహికాముష్మికాలయందు విరక్తి కలుగుతుందయ్యా. అప్పుడు వాడు సావధానుడై యోగం చేపట్టి భక్తి మార్గం ద్వారా నన్ను చేరుకుంటాడు అని చెప్పాడు. దానికి సంబంధించినటువంటి విశేషాన్ని రేపు మనం జాగ్రత్తగా చూసుకుందాం. ఇప్పుడు ఆయన అన్నది ఏమిటి, నా సృష్టి యొక్క రచన స్మరణ చేయాలి అన్నాడండి. అంటే ఏమిటన్నమాట, ఉదాహరణకు ఓ చెట్టు ఉందనుకోండి, ఆకులన్నీ ఆకుపచ్చగా ఉంటాయి, పువ్వులన్నీ అనేక రకాలైనటువంటి రంగులు ఉంటాయి, కాండం చూస్తే ఏదో భయంకరంగా అసహ్యంగా ఉంటుంది, కిందేమో మట్టి. ఏమండి, ఈ మట్టి ఏమిటి, ఈ అసహ్యంగా ఉండేటువంటి కాండం ఏమిటి, ఈ ఆకుపచ్చని ఇవేమిటి, వాటికి రంగురంగుల సువర్ణమైనటువంటి అందమైనటువంటి పువ్వులేమిటి, ఇది ఎవడు చేశాడు, ఇదంతా కూడా ఆయన యొక్క గొప్పతనం కదా అనేటువంటి భావన చేస్తే భగవంతుడి మీద మన శ్రద్ధ కలుగుతుంది. రేపటి కార్యక్రమం ఏం చేశాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.